నా పేరు కొప్పరి సావిత్రమ్మ. నేను కొప్పరివలస విచారణలో క్యాటకిస్ట్గా పనిచేస్తాను. అది ప్రస్తుతానికి కొప్పరివలస. ఇంతకుముందు వంకర విచారణలో ఈ గ్రామం ఉండేది. తర్వాత మాకు విచారణ ఇచ్చిన తర్వాత మా గ్రామాన్ని విడదీసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. ఒక విచారణ రావడం మా ఊరికి గొప్ప గర్వకారణం అయిపోయింది. దేవుడి దయ వలన ఆ విచారణలో మేము కష్టపడి పనిచేసే కొన్ని గ్రామాలు మాకు ఇప్పుడు ఉన్నాయి. కొత్తవలస, కొప్పరివలస, కొండచేకరపల్లి, కోదులగుమ్మడ. మా గ్రామంలో ఫాదర్ గారిని మేము చాలా బాగా చూసుకుంటున్నాము. మాకు దేవుడి సేవ గురించి అతను కూడా బాగా చెప్తున్నారు. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి జపమా చెప్పించుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దర్శించుకొని ఒక్కొక్క కుటుంబం నుండి కష్టం తెలుసుకొని వాళ్ళ తాలూకా బాధలు మా ఫాదర్ గారితో చెప్పి వీళ్ళు పేదవాళ్ళండి, వీళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా డబ్బుల ద్వారాను కొన్ని కుటుంబాలు ఫాదర్ గారు బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త ఫాదర్ గారు మాకు అనేక విధాలుగా దేవుని సేవ గురించి చెప్పుతూ మన యొక్క గ్రామంలో ఏ విధంగా ప్రజలను మనం పట్టించుకొని మంచిగా జీవించాలనేసి మేము దేవుని సేవ కోసమే అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. నేను 1వ గ్రామంలో పనిచేస్తాను. 45 సంవత్సరాలు అయింది. నా పేరు గుంటమణి. నేను పనిచేసి 25 సంవత్సరాలు అవుతుంది ఉపదేశగా. మాకు ఇప్పటికీ మాకు బిషప్ గారు ఎన్నో మేలు చేశారు. మా ఉపదేశానికి ముందు బుక్స్ ఇచ్చారు, ఆ తర్వాత ఇలా డబ్బులు ఇస్తున్నారు. మా పిల్లల్ని ఎంతో ఆదుకొని ఇప్పటి వరకు అన్నీ చేస్తున్నారు. అతనికి మేలు స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. మా ఫాదర్లు కూడా మాకు బాగా చూస్తారు. నా పేరు నిమ్మకాయల దీపమ్మ. నేను తిలి కుటుంబ విచారణలో పనిచేస్తున్నాను క్యాటకిస్ట్గా. నేను ఇప్పుడు పనిచేసి 13 సంవత్సరాలు అవుతుంది. మరి తండ్రి గారు మా జీవితం చేసిన మేలుకు తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంత గొప్ప భాగ్యాన్ని మా పిల్లలకు అవకాశం ఇచ్చినందుకు తనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విచారణ 25 సంవత్సరాల నుంచి కూడా నేను ఉపదేశంగా పనిచేస్తూ నా జీవితాన్ని దైవ సేవలో అంకితం చేస్తున్నాము. అయితే దేవుని దయ వల్ల నేను ఇంతవరకు కూడా అనేకమైన విధాలుగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకు నడుస్తూ అనేక మంది వ్యక్తులు కూడా నడిపిస్తూ దైవ సేవలో మా వంకర విచారణలో ఉన్నటువంటి చాలా గ్రామాలను తీసుకుని ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నాను. అయితే గతంలో మన నాయరాల విజయ్ కుమార్ బిషప్ గారు వచ్చిన తర్వాత ఉపదేశుల పట్ల అనేకమైనటువంటి ఆప్యాయతను అనురాగాలను చూపిస్తూ వారి యొక్క పిల్లలకు చదువుల విషయంలో కానీ ఉపదేశం యొక్క ఆధ్యాత్మిక విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించి మమ్మల్ని ఉపదేశాలుగా గుర్తించి ఈరోజు డయసిస్లోని ఉపదేశం అనేవాడు ఒక బాధ్యతాయుతంగా దైవ సంఘాన్ని నడిపించినటువంటి వ్యక్తి, గురువు తర్వాత ఒక గురువుకు గుడి కోసం లాంటి వ్యక్తి అని చెప్పి ఈరోజు ఉపదేశం అనేది ఒక గుర్తింపును తీసుకొచ్చి మమ్మల్ని అందరికీ ఈ విధంగా మా పిల్లలకు కుటుంబ సభ్యులందరూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన యొక్క నేత్రాసన అయినటువంటి విజయ్ కుమార్ గారికి వందనాలు చెప్పుకుంటూ చిన్న వందనాలు చెప్పుకుంటూ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి గారికి మరియు సంఘ సభ్యులందరూ కూడా వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు హర్షడ్ రాజు. గరుగుబిల్లి, కొత్తపల్లి, బురద వెంకటపురం ఉద్దేశంగా సేవలు అందిస్తాను. దేవుడి సేవ అయినటి స్టూడెంట్ స్కాలర్షిప్ సందర్భంగా తండ్రి గారి యొక్క పాదముల వద్ద మాకు వచ్చినటువంటి ఉపాధిని సక్రమంగా పిల్లల్ని సక్రమైనటువంటి మార్గంలో చదివించి అదేవిధంగా మా పరిచర్యలో సుస్పష్టమైనటువంటి పరిచర్య చేసి అందరికీ దేవుడి యొక్క ప్రేమను పరుస్తామని ఈ యొక్క తరుణంలో తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారములు. నా పేరు రావాడు మత్యాసు. నేను తూడు విచారణలో పనిచేస్తున్నాను. ఇప్పుడు పనిచేసి 43 సంవత్సరములు అవుతుంది. మోస్ట్ సీనియర్ యానిమేటర్గా యువతల మన జ్యోతిర్మ యానిమేటర్గా మరియు ఉపదేశిగా నేను కొనసాగుతూ ఉంటున్నాను. నా యొక్క అనుభవం ఏంటంటే సువార్త పరిచర్య అనేది చాలా అమోఘమైంది. యేసు ప్రభు లూకాసు వార్త చెప్పబడినట్టుగా కుంటివాడికి కాళ్ళును, అదేవిధంగా గుడ్డివారికి చూపును, అదేవిధంగా ప్రభుయుతమైన సంవత్సరాన్ని ప్రకటించమని ప్రభువు సెలవిచ్చినట్లుగా
ఆహర్నిశలు నా యొక్క పరిచర్యలను నా యొక్క సర్వీసులను దేవునికి అంకితం చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు కూడా అంటే నా యొక్క జీవితం ఉన్నంత వరకు కూడా నేను కొనసాగుతూ ఉంటాను. అదేవిధంగా మేము యానిమేటర్గా తండ్రి గారు మన విచారణ అంటే వినయ తండ్రి గారు మాకు అనేక విధములుగా ప్రోత్సహిస్తూ మాకు కొన్ని చిట్కాలు అంటే హైదరాబాదు తర్వాత మిగతా వేరే వేరే శిక్షణా కేంద్రాల్లో మాకు ట్రైనింగ్ ఇస్తూ ఏంటంటే స్వయం పోషక, స్వయం పాలక, స్వయం సమృద్ధి సంఘాలుగా తీర్చిదిద్దమని సెలవిచ్చారు. అదే విధానాన్ని ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు విచారణ అంటే మేత్రాసనం కొద్దిగా అవకతవకలు ఉన్నా మా యొక్క పోషణ భారం ఎందుకంటే మాకు ఇచ్చిన ఆ చిట్కా ద్వారా మేము ప్రజల్లో ఆ యొక్క సువార్త పరిచయం చేస్తూ మమ్మల్ని కూడా వారు పోషిస్తుంటారు. ఎందుకంటే మా యొక్క విచారణను మేమే అంటే సంఘమే పోషించుకోవాలి. అదేవిధంగా ఒకరి మీద ఆధారపడకుండా అందరూ అంటే మన కాళ్ళ మీదే మనమే ఉండేటట్లుగా అన్ని రంగాలుగా సామాజిక, సాంకేతిక అన్ని రంగాల్లో కూడా మతపరంగా అన్ని రంగాల్లో మేము ముందుకు తీసుకొచ్చాం యానిమేటర్లుగా. అదేవిధంగా ఉపదేశంగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాం. తర్వాత అదే పందాలో మేము నడుస్తున్నాము. కాబట్టి మాకు ఇప్పుడు తండ్రి గారైన విజయ్ తండ్రి గారు వచ్చి మాకు ఇప్పుడు ఈ యొక్క ప్రోత్సాహం ఇంతవరకు నా యొక్క సర్వీస్లో 3 తండ్రి గారిని చూశాను. కానీ ఇంతవరకు ఇటువంటి ఉపదేశాలకు ఇటువంటి ప్రోత్సాహం అంటూ చేయడం లేదు. ప్రత్యేకించి అతనే శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ఎంతో కొంత తనకు తగినగా ప్రోత్సహిస్తూ మాకు ఉపదేశాలు మా కుటుంబాలకి తర్వాత మాకు కొంత ఎంతో చేతుడుగా ఉంటున్నారు. అదేవిధంగా మా గత మరిగిరిలో మమ్మల్ని అందరూ కూడా ఏకతాటి మీద మీరందరూ సువార్త మొదటి ఫౌండర్స్ మీరే. సువార్త అంటే ఈ యొక్క సువార్త సేవలో మొట్టమొదట ఈ యొక్క ప్రేసిత కార్యక్రమానికి పోపు నుండి ఇక్కడ వరకు వచ్చిన సామాన్య గృహస్థ క్రైస్తవుల దాకా వచ్చిన ఈ యొక్క కార్యక్రమాలు మీరే ప్రధానం. ఎందుకంటే ఆ వారసత్వం యాకోబుకి ఏ విధంగా అయితే దీవెనలు అందారు అదే విధమైన దీవెనలు మీకు కూడా ఇస్తూ ఆ యొక్క ప్రేసిత కార్యాన్ని మీ మీద ఇప్పుడు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఇప్పుడు పాపు గారు అదే సహవాసము, భాగస్వామ్యము, ప్రేసిత కార్యమనే ఈ యొక్క 3 విషయాల మీద రేపు 17వ తారీఖున చక్కగా జరుగుతుంది. అదేవిధంగా దానిలో ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానస్థానం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క భాగస్వామ్యంలో పాలు పంచుకోవాలని ఆ యొక్క విశ్వశిర సభ యొక్క ప్రధాన ఉద్దేశం. మేము కూడా పాలు పంచుకుంటాం. అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాకు జ్ఞాన వరములు, ఫలములు, దానములు నిండుగా దయచేయాలని ఆ భగవంతుడు వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు భక్తి ప్రసాదరావు. తూడి విచారణలో ఉపదేశ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నేటికి మాస్టర్గా పనిచేసి 6 years అవుతుంది. ఆ దైవ సేవలో నడుస్తూ ఉన్నాము, ప్రజలు నడిపిస్తూ ఉన్నాము. నేను తూడి ప్యాలెస్లో పనిచేసి 22 years అయింది. నేను చేస్తున్నది 2 గ్రామాలు. ప్రజల్లో మంచి చైతన్యం ఉంది. ప్రజలు వెళ్ళిన ఉపదేశాన్ని కానీ లేకపోతే ఫాదర్ని కానీ గౌరవిస్తూ వాళ్ళ యొక్క బాగోగులను ఫాదర్గా మా విచారణ గురువు ఉపదేశగా నేను కలిసి ఆ యొక్క ప్రజల యొక్క బాగోగులను కనుక్కుంటూ వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ప్రతి ఒక్క విషయంలో వారితో ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా పాల్పంచుకోవాలి, ఒకరికొకరికి ఎలా ఉండాలి, పరస్పర ప్రేమ ఏ విధంగా ఉండాలి, ఎవరితో మనం కమిట్మెంట్ అయ్యి ఉంటే మనము బాగుండగలము. మనం కమిట్మెంట్ అయితే భగవంతుడితో అయితే కానీ మనము బాగుండలేమని మనకు తెలుసు. కానీ దేవుని యొక్క అడుగుజాలు నడిచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితాంతము మనము దేవునితో గడిపితే మనము బాగుంటామని చెప్పగలము. నా పేరు రావాడయ్య. తూడి విచారణ ఉపదేశ ప్రతినిధిని. ఈ సంవత్సరాన్ని ఉపదేశ సంవత్సరంగా మరి తండ్రి గారు
మా మీద ఎంతో ప్రేమతో గౌరవంతో ఆప్యాయతతో ఉపదేశ సంస్థను ప్రకటించేందుకు ప్రప్రథమంగా దేవునికి స్తోత్రములు అలాగే తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం అంతను తండ్రి గారు మా యొక్క బిడ్డల శ్రేయస్సు కోసము ఈనాడు పిల్లల చదువులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ని మరి ఏర్పాటు చేశారు. అందుకు వారి చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా విద్యా విధానాన్ని ప్రోత్సహించడండి మా ప్రీతం తండ్రి రాయరాలి విజయ్ కుమార్ పీఠాధిపతులకు మరి వందనాలు తెలియజేస్తూ ఈ విచారణని అనేక విధాలుగా మేము నడిపిస్తున్నాము. మా విచారణకర్తలు సునీల్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు జపమాల మాత నెలను పురస్కరించుకొని ప్రతి వీధులను ప్రతి గ్రామంలోనూ ప్రతిరోజును ఈ 30 దినాలు కడు వైభవంగా జపమాల మాత పండుగను పురస్కరించుకొని జపమాల దివ్య పూజ బలి అలాగనే లాస్ట్ 31వ తేదీన ప్యారిస్లో మరి పండుగను కూడాను కడు వైభవంగా జరిపించడానికి విచారణ ప్రజలందరూ విచారణకర్తలు ఎంతో ప్రోత్సహిస్తూ ముందుగా మరి మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నట్టు మా ప్రీతమ మరి బిషప్ తండ్రి గారికి విజయ్ కుమార్ గారికి మేము జీవితాంతరం రుణపడి అలాగే మా బిడ్డల భవిష్యత్తును మరి ఆరోగ్య విషయంలో కూడాను తొందరలో మాకు అందరికీ ఆరోగ్య మరి పరిష్కరించుకొని మరి హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేస్తున్నందుకు మరి ప్రత్యేకించి మా బిషప్ గారికి వేలాది వందల స్తోత్రం తెలియజేస్తున్నాం. మా గ్రామంలో 60 కుటుంబాలు ఉన్నాయి. దానికి 60 కుటుంబాలు వీక్లీ 2 సారి ప్రార్థన పెడతాము. చక్కని వాక్య పరిచర్య ప్రజలు నడిపించి విశ్వాసంగా నడిపించడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. తోటి ఉపదేశాలు కూడా సహాయం చేస్తూ అనేక గ్రామాలు సువార్త ప్రచారం చేస్తాం. బైబిల్ విషయాల్లో అనేకమైనటువంటి మర్మాలు తెలుసుకుని ప్రజలకు బోధించడమే నా యొక్క ఉద్దేశం. దాని ప్రకారంగా ప్రజలకు విశ్వాసంగా నడిపించడమే నా యొక్క ఉద్దేశం. ఈ యొక్క అవకాశం కల్పించిన బిషప్ గారికి ఇలాంటి అందరాలు సమర్పించుకుంటున్నాను. నా పేరు జయశ్రత్నం అండి. మాది తోడు విచారణ. ప్రతి సంవత్సరం ఉపదేశంగా పనిచేస్తాను. దైవపదం నడవడానికి ప్రతి ఒక్క కుటుంబానికి వారానికి 2 సార్లు ప్రేయర్ కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క వాక్యం బాగా చదివి దాన్ని వల్లించి వాళ్ళందరికీ దైవపదం నడవడానికి కావాల్సినటువంటి మంచి జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించిన బిషప్ గారికి ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తూడి ప్యారిస్ బాణాల అప్పస్వామి కొత్తగారి గ్రామానికి ఉపదేశంగా పనిచేస్తున్నాము. మరి నుంచి 30 సంవత్సరాలు చేస్తున్నాను. కొత్తగారి గ్రామంలో మొదట చాలా 30 సంవత్సరాల నుంచి లోపు అది చాలా బాధపడిపోయింది మా గ్రామం. మేము వెళ్ళిన తర్వాత ఆ గ్రామాన్ని ఒక దేవునికి విశ్వాసంలో పెంపొందిస్తూ వస్తున్నాము. తర్వాత మరి తండ్రి గారు ఈ యొక్క ఏర్పాటు చేశారు కాలశిల్పంగా. తర్వాత మెడికల్ దినంగా అన్నింటికి ఏర్పాటు చేస్తాం కాబట్టి తండ్రి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తాము. పట్ల ఆనందర శివుని విలేజ్ శివుని ప్యారిస్ 1997 జాయిన్ అయింది. నేను బెలగామ విచారణ యానిమేటర్గా పనిచేసి ఈ మధ్యకాలంలో తండ్రి గారి చేత ఉపదేశంగా పనిచేస్తాను. నేను బాలగొడబ పెదగొడబ అనే 2 విలేజ్లు లోకల్గా పరిధిలో పనిచేస్తాను. విలేజ్కి వెళ్ళి మొట్టమొదటిగా ప్రజల్ని పలకరిస్తూ వారి క్షేమాలను కనుక్కుంటూ వారిని పిలిచి దేవాలయంలో జపమాల వాక్య పరిచర్య పాటలు పాడించడం ఇవన్నీ నేర్పుతూ 24 గంటలు దేవుని సేవలు సువార్త సేవలు ఉంటూ విచారణ గురువులకు సహాయకుడిగా ఉండడం నా యొక్క పనిగా నేను చేసుకుంటాను. నా పేరు దేవపల్లి ప్రేమకుమార్, ఉపదేశం పారిశుద్ధ విచారణ. నేను సుమారు 46 సంవత్సరాలు బట్టి ఉపదేశంగా చేస్తున్నాను. స్థానిక దేవాలయంలో ప్రతిరోజు పూజలో పాల్గొని పూజ సరిదితూ పూజకు రెడీ చేస్తాను. ప్యారిస్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉపదేశంగా చేస్తున్నాను. మాది పార్వతీపురం విచారణ కృష్ణపల్లి గ్రామం. నేను 20 సంవత్సరాల నుండి ఈ యొక్క ఉపదేశంగా సేవలు చేస్తూ ఉన్నాను. మా గ్రామంలో ప్రతి ఇంటికి నేను యొక్క సువార్తను అందిస్తూ ఉన్నాను. మాది కృష్ణపల్లి గ్రామంలో దివ్యకారుణ్య గోపురం దగ్గర ప్రతి మధ్యాహ్నం 3 గంటలకు దివ్యకారుణ్య ప్రార్థనతో మేము కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. మేము మరీదళము నిత్య సహాయ మాత మరీదళ సంఘాన్ని మా వీధిలో ప్రారంభం చేస్తూ ఆ యొక్క మరీదళ సంఘంతో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యకారుణ్య గోపురం దగ్గర 3 గంటలకు ఆ యొక్క దివ్యకారుణ్య ప్రార్థనతో మా యొక్క ప్రార్థనా కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఆ యొక్క సువార్తను మేము ప్రతి ఒక్కరు కూడా వెదజరుగుతూ మా యొక్క సువార్తను మేము చాటి చెప్తూ ఉన్నాము. నా పేరు చింతాడు చంద్రబాబు.
భారతపురం విచారణలో సుమారు 1989 నుండి నేటి వరకు కూడా నేను దైవ సేవలో ఉన్నాను. ఉపదేశంగా మరుగుతున్నాను. అంతకుముందు జ్యోతిర్మయ అన్నట్లు కూడా పనిచేశాను, కోర్టులు కూడా పనిచేశాను. ఆ పలు సేవలు చేసి అన్ని విచారణలు కూడా సేవ చేయడం జరిగింది. నా పేరు బంటు దాస్ అండి. మాది బంటు మాది ఒక సబ్స్టేషన్ మాత్రమే, అది ఒక ఊరే ఒకే పని చేస్తుంది. అందులో 27 కుటుంబాలు ఉన్నాయి. ఈ అక్టోబర్ మాసం వల్ల ప్రతి ఇంటి దగ్గర జపమాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేను రీసెంట్గా అంటే బంటు ప్రకాశం వాళ్ళ కొడుకుని, ఆయన రెక్స్పైర్ అయిపోవడం వల్ల నేను ఉపదేశంగా జాయిన్ అయ్యాను. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. వెరీ గుడ్ ఈవినింగ్. భారతపురం విచారణ మార్గంగుడి ఉపదేశి గత పి రమేష్, పొందూరు రమేష్ గత 8 సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాను. మరి సంవత్సరం ఉపదేశ సంవత్సరంగా తండ్రి గారు ప్రకటించారు. ఆయన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. We wholeheartedly welcome into all this. Under Leksha, Father K.T. Christopher, Diocesan Director, Diocesan Education Seva Kendra. Father Christopher Gani, Manamandi, Avandi. Father, you are welcome. Father Vijay Chandra, Secretary to Rayala Vijay Kumar Bishop Gari, Manamandi, Avandi. Father, we welcome you into our midst. Father A. Mariadas, Assistant Parish Priest, Holy Family Parish Church. We welcome. We welcome Sister Marina, Mother of Adolescent Farmer. We welcome Sister Anita. Principal, St. Peter's School. Please come. ఉపదేశులు, క్యాటకిస్ట్, శ్రీకాకుళం డైసిస్, పార్వతీపురం డీనరీ విచ్చేసినటువంటి ఉపదేశులు, క్యాటకిస్ట్, మెన్ క్యాటకిస్ట్, విమెన్ క్యాటకిస్ట్, అలాగే మీ బిడ్డలు, మీ మనవళ్ళు, మీ మనవరాలందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. అందరూ కూర్చోండి. దయచేసి సెల్ ఫోన్ అన్ని సైలెంట్ మోడ్ లో ఉన్నారు. సెల్ ఫోన్, మొబైల్స్ అన్ని సైలెంట్ మోడ్ లో ఉన్నారు. మన తండ్రి గారి గుండె నిండా గులాబీలే, మన తండ్రి గారి గుండె నిండా గులాబీలే, మన తండ్రి గారికి గుండె నిండా గులాబీలే. ఎందుకంటే మీ బిడ్డల్ని అమితంగా ప్రేమిస్తున్నారు. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ ఉండేది ఎవరు తెలుసా? మన బిషప్ గారు. My Bishop, we welcome you with the entrance.
Thank you, children. Thank you very much for your prayerful dance. పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నాం. బర్త్డే విషెస్ గ్రీటింగ్స్ తెలపడానికి బిషప్ గారి బర్త్డే గ్రీటింగ్స్ తెలపడానికి పాట రూపంలో తెలపడానికి మన మధ్యకి ఆహ్వానిస్తాం. Thank you, St. Peter's School teachers అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్. St. Peter's School English medium school children are eagerly waiting to felicitate you with birthday dance. పాట ఒక్కటే కాదు ఆట కూడా మేము చేయగలము అని సెయింట్ పీటర్స్ స్కూల్ నుండి తండ్రి గారి పుట్టినరోజు సందర్భాన మనందరికీ డ్యాన్స్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ అనుభవం.
children. Thank you very much for your work attendance. St. Peter's English Medium School, Mr. N. Srinivasan Master, ఆయన స్వరకల్పన చేశారు. తండ్రి గారి పుట్టినరోజు సందర్భాన మనం అందరం ఒకసారి మాటలు చక్కగా వింటాం. తండ్రి గారికి పుట్టినరోజు తండ్రి గారికి మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. Thank you, Mr. N. Srinivasan Master. Thank you, Mr. Kiran. Thank you, Sister Claire. ఉపదేశాల మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది.
తండ్రి గారికి జస్ట్ కృతజ్ఞత భావం. తండ్రి గారు ఒకసారి వాట్సాప్ నెంబర్ ఇస్తే సింబల్స్ ఏవొస్తాయి అంటే నమస్కారం పెట్టే సింబల్స్ కొన్ని వందలు వేలు వస్తాయి. ఉపదేశులందరి తరఫున మన్మథ వంగర విచారణ నుంచి రిప్రజెంట్ చేయవలసిందిగా. క్రైస్తవ సహోదరులారా, ఈరోజు మనకి ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే గత 3 రోజులుగా బిషప్ గారు మన తండ్రి గారు మన శ్రీకాకుళం మేత్రాసనం అంతా చూస్తున్నారు. 4 ఏళ్ళుగా మన శ్రీకాకుళం మేత్రాసనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 3 ఏళ్ళలో ఉపయోగం యొక్క పిల్లలకి తన సహాయం చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ముందుకు వచ్చి ఆ విధంగా ముందుకు ఉన్నారు. ఈరోజు మనకి మన యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ప్రియతమ తండ్రి గారు గత 50 సంవత్సరాలు కూడా PMEY ఆ యొక్క సభలో తాను అనేక సేవలు చేసి అనేక దేశాలలో తన జీవితాన్ని కార్యక్రమం చేసుకుని గత సంవత్సరం ఇది 2వ సంవత్సరం మన మేత్రాసనానికి అధిపతిగా మేత్రాసన కారణంగా ఇచ్చేసి మొట్టమొదటిగా ఉపదేశ సంవత్సరాలు గురువుల సంవత్సరాలు తర్వాత ఉపదేశ సంవత్సరాలు ఏర్పాటు చేసి మనమందరం కూడా ఎంతో ఉన్నతమైనటువంటి నాణ్యతను నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు తన యొక్క 51వ జన్మదినాన్ని ముగించుకొని 52వ జన్మదినంలో రేపు అడుగుపెడుతున్నటువంటి మన ప్రియతమ తండ్రి గారు మహాగ్రంథం ఇచ్చిన శ్రీ 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 రాజగారి విజయ్ కుమార్ గారికి సంవత్సరం మనందరికీ తెలిసిన విషయమే. మనం ఉపదేశీల కోసమై అంకితం చేశాం. ప్రతి ఆదివారం పూజలో ఉపదేశీల కొరకై ప్రార్థన చేయాలి అని ఒక ప్రార్థన కూడా మనము విచారణకి ఇచ్చాము, గ్రామాలకు ఇచ్చాము. మీరందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు అని అనుకుంటున్నాను. అదే రకంగా నేను చేసేటటువంటి ప్రార్థనలో మొట్టమొదటిగా ఉపదేశులందరూ కూడా నా ప్రార్థనలో ఉంటారు. ప్రతిరోజు ప్రతిసారి దివ్యమందని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఉపదేశులందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకు అంటే మరి మీ యొక్క పాత్ర క్రైస్తవ శ్రీసభలో చాలా గొప్పగా ఉంది, గొప్పది అయినది. నీకు తెలిసినా తెలవకపోయినా, గురువులు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఉపదేశి అనేటటువంటి పదం చాలా గొప్పది. మీరు చేసేటటువంటి సేవ కూడా చాలా గొప్పది. కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, కొన్నిసార్లు నష్టాలు రావచ్చు, కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు, కొన్నిసార్లు బాధలో ఉండవచ్చు, కొన్నిసార్లు మరి ఇంత సేవ చేస్తున్నా మాకేంటి అనేటటువంటి భావన కలగవచ్చు.
వసించుకోక సొలసిపోక మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క కార్యాన్ని దైవ పరిచర్యని గ్రామాలలో ప్రతి క్రైస్తవుడికి అందజేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మనం 4 రోజులు పరిగిరిలో ప్రోగ్రాం పెట్టారు. దీని మీరు అందరూ కూడా వచ్చారు, కొన్ని సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. అదే రకంగా మరి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మన పరిశుద్ధ తండ్రి గారు ఒక గొప్ప మహాసభ ఆరంభించారు 10వ తారీఖు వ్యాటికన్ సిటీలో. అక్కడ మరి 10వ తారీఖు నాడు 2 సంవత్సరాలు జరిగేటటువంటి ఈ యొక్క మహాసభలు ఎప్పుడు ఏదో 2 నెలలు 1 నెల 15 రోజులు చేస్తారు. పీఠాధిపతుల సహాయం, ప్రపంచంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరినీ పిలిచి వారి యొక్క అభిప్రాయం సేకరిస్తారు. కానీ ఈసారి అట్లా కాకుండా ఏం చేశారు అంటే పీఠాధిపతుల, దైవాంకితుల, గృహస్థ క్రైస్తవుల మహాసభ. అంటే మన శ్రీ సభ ఏ రకంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. వారి యొక్క అభిప్రాయాలు సేకరించి మన యొక్క శ్రీ సభకి ఈ ఆధునిక కాలంలో ఎటువంటి మనము ఏ రకంగా మనం ముందుకు సాగాలి అని ఆలోచన తెలిసేది. దాని సందర్భంగా 15వ తారీఖు నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మైత్రాశ్రమం కూడా ఈ యొక్క మహాసభని ఆరంభిస్తుంది. 17వ తారీఖు మరి మీ అందరికీ తెలుసు, మీ అందరికి కూడా యొక్క ఆహ్వానం వచ్చింది. మరి మీకు ఇష్టం అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా కథికలు సహాయం మత దేవాలయం పొద్దున 10 గంటలకు వస్తే పూజ దివ్య మరి పూజ ఉంటుంది. రాలేనటువంటి పరిస్థితుల్లో మీరు యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క దివ్య బలి పూజని చూడవచ్చు. పొద్దున ఏ విచారంలో కూడా పూజలు అందరూ కూడా అక్కడికి వచ్చి దివ్య బలి పూజ, మిత్రాలు, గురువులు అందరూ కూడా వస్తారు అక్కడికి, వాళ్ళందరూ కూడా చేయడం. ఈ రోజు నాడు మరి అనుకోని రీతిగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ యొక్క బర్త్డే ప్రోగ్రామ్ మరి ఇంత ఆడంబరంగా, గౌరవప్రదంగా, అభిమానములతోని నా మీద మీరు కుమ్మరించినటువంటి మీ యొక్క అభిమానానికి, ప్రేమకి, వాత్సల్యానికి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మరి ఇక్కడ మీ వెనకాల నుండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఈ యొక్క నూతన విచారణ గురువులైన ఫాదర్ వినోద్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే కాకుండా ఇక్కడ మరి మన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఉపదేశుల పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, టీచర్లు కానీ అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు మరి మన దగ్గరకు వచ్చారు. ఏదో కొంచెం సహాయం మన నేత్రాసనం ద్వారా మీరు చదివేటువంటి చదువులు ఇంకా ముందుకు సాగాలి. మీ అమ్మా నాన్నకి బాగా కాకుండా కొద్దిగా చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడైనట్టుగా మా యొక్క చిన్న సహాయం మేము అంత చేయడానికి ముందుకు వస్తున్నాం. మీరు కూడా కష్టపడి చదివి మీ యొక్క జీవితంలో మంచి పాత్రకి మీరు పోషించాలి. మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మంచి క్రైస్తవ బిడ్డలుగా విలువలతోని మీరు ముందుకు సాగాలి. మంచి సిటిజన్స్గా, భారతీయ పౌరుడుగా సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నట్లయితే అప్పుడు మీ తల్లిదండ్రులు కానీ, నేత్రాసనంలో చేసే గురువులు కానీ వారు చేసేటటువంటి త్యాగానికి అదొక ఫలితం అన్నమాట. ఇప్పటికి కూడా మీలాంటి ఒక అమ్మాయి చిన్నప్పుడు సహాయం చేసి ఇట్లాగా ఫాదర్ని చాలా సంవత్సరాల క్రితం సహాయం చేశారు. ఆమె ఇప్పుడు చాలా పెద్ద పదవిలో ఉంది. చాలా మనకి నేత్రాసనానికి అనుభవం చాలా సహాయం చేస్తుంది. కానీ నేను ఈ మధ్య కాలంలోనే ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏమన్నదంటే, తండ్రి గారా మీకు ఒక విషయం చెప్పొచ్చా లేదా అని. ఏంటమ్మా చెప్పు. ఏమి లేదు తండ్రి గారా, ఈరోజు మా కుటుంబం ఇంత పెద్ద స్థితిలో ఉంది, ఇంత మంచి స్థితిలో ఉందంటే దానికి కారణం తెల్లంగి అంటే గురువులు చేసినటువంటి సేవలు. తెల్లంగి వాళ్ళు చాలా మాకు సహాయం చేశారు. మేము చదువుకోలేని పరిస్థితుల్లో మాకు ఆర్థిక సహాయం చేశారు. మాకు ఇల్లు లేని పరిస్థితుల్లో మాకు ఇల్లు దారి చూపించారు. మరి ఈ రోజు నాడు మేమందరం కూడా ఇంత మంచి గౌరవప్రదమైనటువంటి
మీరు ఏది చెప్పినా కానీ మేము చేస్తాం. ఎందుకంటే ఈరోజు మా యొక్క స్థితిగతులన్నీ కూడా మీ పునాదుల మీదనే ఉన్నాయి. మీరు లేకుండా, ఈ స్త్రీ సభ లేకుండా, ఈ విచారణ లేకుండా, ఈ గురువులు లేకుండా, ఈ ఉపదేశం లేకుండా మేము లేవు. అందుకనే మన స్త్రీ సభకి ఏ అవసరం వచ్చినా కానీ మీరు మమ్మల్ని అడగండి, మేము తప్పకుండా చేస్తాం, దగ్గరుండి చేయిస్తాం. మరి అది ఎంత వారు చేసినా చేయకపోయినా కానీ నా మనస్సంతా నిండిపోయి ఆనందంతో పర్వాలేదు, ఆ మాట చాలు. అంత గౌరవంగా శ్రీసభ వైపు చూడటం అనేది చాలా గొప్ప విషయం. మరి మీరు కూడా రేపు పొద్దున మేమందరం ముసలోళ్ళు అయిపోతాం. ఓకేనా? ఆల్రెడీ ముసలోళ్ళు అయిపోతున్నాం. సరే సినిమా ఆల్రెడీ మార్పు అయిపోయింది. ఆయన చెప్పేశారు కదా, మేమందరం ముసలోళ్ళం. కానీ ఆ వయసులో ఉన్నప్పుడు మీరందరూ పెద్ద స్థితిలో ఉండి వచ్చి మిమ్మల్ని చూసి మంచి మంచి ఉద్యోగాల్లో చూస్తుంటే అప్పుడు ఆ ఆనందం అంతా వేరుగా ఉంటుంది. ఓకే, అందుకని మీ ఈరోజు నాడు నేను ప్రత్యేక విధంగా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే కష్టపడి చదవండి. సమయం అనేది మళ్ళీ రాదు. ఇదొక్క మీరు అదే మీ కాన్సన్ట్రేషన్ గట్టిగా చదవాలి. సమయం వేస్ట్ చేసుకోండి. మీరు రేపొద్దున మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీ దగ్గర పదవి ఉంటుంది, మీ దగ్గర ప్రతిష్ట ఉంటుంది, మీ దగ్గర అందరు అభిమానాలు ఉంటాయి, ఎంతో మంచి సేవ చేయొచ్చు. ఇంకా మీరు అప్పుడు సినిమాకి వెళ్ళొచ్చు, షికారుకి వెళ్ళొచ్చు, మీకు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, కేక్ కావాలంటే కేక్ కొనుక్కోవచ్చు, మీకు ఏది కావాలి. ఇప్పుడు మీరు అవన్నీ కూడా పక్కన పెట్టేసి అవన్నీ శోధనలు ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి మీరు ఏ చదువుకుంటూ మంచి మార్కులతో ఉత్తీర్ణులకు ముందుకు సాగితే అదే ప్రగతి మాకు గర్వకారణం. అదే మీకు నేను కోరుకునేది. అందుకనే నేను ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మీ మేత్రాల కోసం, గురువుల కోసం, ఇక్కడ ఉన్న అందరి కోసం ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క 4 రోజుల కార్యక్రమాల్లో ఎంతో మంది పిల్లలు, కనీసం 200 మంది పైన ఉంటున్నారు. పిల్లలకి మనము కొత్త విద్యా రంగంలో సహాయం చేయడానికి ఈ యొక్క మన సెయింట్ జోసెఫ్ డయాసిసన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందజేశాం. దానికి ఫాదర్ క్రిస్టఫర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 రోజులు మాతో పాటు అందరూ కలిసి మరి 4 చోట్ల తిరిగి ప్రతి చాలా మంది పిల్లల్ని చూసాము, చాలా మంది క్యాటరిస్టులు మళ్ళీ చూసాము, మళ్ళీ పలకరించాము. వాళ్ళని చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఓకేనా? అందుకని మీరు కూడా కలిసి ఈ యొక్క సినాడ్ అనే పదానికి అర్థం ఏమిటంటే కలిసి ప్రయాణించుదాం. మన శ్రీసభ ఒక్కడు ప్రయాణించేది కాదు. నేను ఒక్కడే శ్రీసభ కాదు, ఒక ఫాదర్ శ్రీసభ కాదు. మీరు మేము అందరం కలిస్తేనే అది శ్రీసభ. అందరం కలిసి ప్రయాణం చేస్తేనే అది శ్రీసభ. మనందరం కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, పుట్టివాడైనా నడవలేకపోయినా, నడవగలిగినా అందరం కలిసి ఒక అడుగు వేయాలి. అది ఎవరు ముందర వెళ్తారా అది కాదు శ్రీసభ. అందరం కలిసి నడవటమే శ్రీసభ. అందరం కలిసి చేరుకోవాలి మన గమ్యాన్ని, అది శ్రీసభ. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రీసభ కోసం ప్రార్థన చేయవలసిందిగా నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుండె నిండా గులాబీ నిజంగా మాటల ద్వారా తెలిసింది ఆయన ప్రేమ. ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పగలను? ఈరోజు మీకు ఆర్థికంగా సహాయం, ఆర్థికంగా డైరెక్ట్ ప్రతి ఇందాక బిషప్ గారు పక్క నుండి నేను ఒక్కొక్క డీటెయిల్ తీసుకుంటే నాన్న ఆ చదువుతున్నాను, బాగా ఆ చదువుతున్నాను, బ్లెస్సింగ్. గుండె నిండా గులాబీ ఉండకపోతే మరి ఇంకా ఇవన్నీ చేయగలరా? ఇలాంటి ఎన్నో బిషప్ గారు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి పుట్టినరోజు పండుగ ఎన్నో చేసుకోవాలని ఒకసారి అందరూ కూడా మా బిషప్ గారు సహకరించే స్నేహితుడుంటే 7 సముద్రాలు ఈదవచ్చు. అదే తమ్ముడు బాగా చేయరా పార్వతీపురం అని ఒక మంచి గురువు అన్న, ఓల్డ్ డైసిస్లో క్రిస్టఫర్ అన్న అని పిలిచేది క్రిస్టఫర్ ఫాదర్ కేటీ క్రిస్టఫర్, డైసిషన్ డైరెక్టర్, డైసిషన్ ఎడ్యుకేషన్ సేవా కేంద్రం బెస్ట్. మరి మాట్లాడాల్సింది. ఈ విచారంలో చిన్నపాదులు పనిచేసేటప్పుడు 40 గ్రామాలు ఉండేవి.
ఇక్కడ నుండి వేరుగట్టం ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ 40 గ్రామాలు ఉంటుంది. ఈ 80 గ్రామాలు ఈరోజు 8 విచారణలు అయిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో నాతో పాటు గ్రామాలకు రావడం నాకు సహకరించిన మీరందరినీ ఈరోజు చూడటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ పిల్లలు ఈరోజు ఒక స్థాయికి వచ్చారు. కేటగిరీస్ పిల్లల్లోన హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారు 40 మంది ఉన్నారు. చాలా గొప్పదైన విషయం. అది చూడగా నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని యొక్క దీవెనలు తమ సేవకులకు ఎప్పుడు ఉంటాడు. భగవంతుడు మీరు చేసిన సేవలను గమనించి మీ పిల్లలకు దీవెన అనుగ్రహించి మంచి భవిష్యత్తు ప్రసాదిస్తున్నారు. తండ్రి గారు తన తరపున ఆయన ప్రేరణతో మీ పిల్లల్ని దీవిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా నేను మీ అందరి తరపున ధన్యవాదాలు చెప్పాలంటే బిషప్ గారు పుట్టినరోజుకిను స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్కి ఎటువంటి సంబంధం లేదు. తండ్రి గారు ఎప్పటి నుంచో అంటున్నారు ఇప్పటికే ఆలస్యమైపోయింది ఉపదేశాలకి స్కాలర్షిప్స్ ఇవ్వాలని. అయితే మీ డైరీ తీయండి, ఏ రోజులు ఖాళీగా ఉన్నాయంటే 11, 12, 13, 14 ఈ 4 రోజుల ఖాళీ ఉన్నవి, వేరే లేవన్నారు. అయితే త్రిదిన ప్రార్థనలు ఉంటవి. ఏదైనా వేడుకలు చేసుకునేటప్పుడు తన పుట్టినరోజుకి ఈ త్రిదిన వేడుకలు అయిపోయాయి. And you deserve all the celebrations. So thank you very much. God bless you. పార్వతీపురం గ్రీనరీలో బెలగాం విచారణ, పార్వతీపురం టౌన్ విచారణ, చిన్నమేరంగి విచారణ, శివుని విచారణ, గరుగుబల్లి విచారణ, చిట్టపుడి వలస విచారణ, వీరఘట్టం విచారణ, మరియగిరి విచారణ, తూడి విచారణ, వంగర విచారణ, కొప్పర వలస విచారణ నుండి విచ్చేసినటువంటి ఉపదేశుల బిడ్డలు, ఇంకా వాళ్ళ సంతానం, వాళ్ళ మనవరాలు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద క్యాటగిరీస్ ఆఫ్ పార్వతీపురం గ్రీనరీ. ఐ wholeheartedly thank you very much for your presence. We are happy that you are here. మీరందరూ మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చినప్పుడు ఇలాంటి అన్ని దీవెనలు ఆ బిషప్ గారి దగ్గర నుంచి పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం ప్రతిరోజు దివ్య పూజలు మీరు పీఠం దగ్గర సహాయం చేస్తారు, మీరు సాక్రిస్టీలో సహాయం చేస్తారు. ఒక గురువు విలేజ్ సబ్స్టేషన్కి వెళ్తే అక్కడ మాకంటే ముందుగానే వెళ్ళి సహాయం చేస్తారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు చేసే పని గుర్తిస్తున్నాం. విచారణ గురువుగా ఇక్కడ ఈ పార్వతీపురం డీనరీ హెడ్గా బిషప్ గారు, ఇక్కడున్న ఫాదర్లు వీళ్ళందరూ కూడా మీరు అమ్మగారులకి, ఫాదర్లకి, బ్రదర్లకి ఎంతో సేవ చేస్తున్నారు. మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.